మరి విచారణ చేసి అవినీతి పాల్పడే ఎస్ఓను విధుల నుండి పూర్తిగా తొలగించడం జరిగింది. మరి అయితే మరి ఇటువంటి అవినీతి ఎస్ఓ గారు మరి గత 10 రోజులకి అవినీతి ప్రిన్సిపల్ని రీపోస్టింగ్ ఇవ్వడంపై ఈరోజు ఎమ్మినూరు ఐక్య విద్యార్థి సంఘ ఆధ్వర్యంలో గత 10 రోజుల నుండి అనేక రూపాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈరోజు అవినీతి చేసినటువంటి ప్రిన్సిపాల్కి రీపోస్టింగ్ పై విద్యార్థి సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎమ్మినూరు పట్టణం నుండి కేజీబీవీ పాఠశాలలో గత 3 నెలల క్రితము అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ మరి జిల్లా కలెక్టర్ గారు విద్యాశాఖ అధికారులు కూడా ఒక కమిటీ వేసి మరి అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ కవిత గారిని విధుల నుండి పూర్తిగా టర్మినేట్ చేసి మరి అక్కడ విద్యార్థులకు న్యాయం చేయడం జరిగింది. మరి అయితే గత 10 రోజుల కిందట మరి అక్కడ ఉన్నటువంటి ఎస్ఓ గారు నేను కోర్టు ఆర్డర్ నుంచి వచ్చానని చెప్పేసి ఈరోజు మరి అక్కడే ఎస్ఓ రీపోస్టింగ్ తీసుకోవడం జరిగింది. మరి అయితే ఈరోజు విద్యాసంఘాలుగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. జిల్లా విద్యాశాఖ అధికారులకు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. మరి అక్కడైతే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ అక్కడ నుండి తొలగించబడినటువంటి ఎస్ఓ గారికి మరి అక్కడ రీపోస్టింగ్ ఇవ్వడం వెనక ఆంతర్యం ఏమిటని చెప్పేసి ఈరోజు విద్యాసంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. విద్యాశాఖ అధికారులు జిల్లా కలెక్టర్ గారు స్పందించకుండా మరి ఈరోజు అవినీతి ఎస్ఓకు ఈరోజు వత్తాసు పలుకుతూ మరి అక్కడ అవినీతిని కూడా ప్రోత్సహించడం మరి జిల్లా కలెక్టర్ గారు జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రోత్సహించినట్టే అని చెప్పేసి మేము ఈరోజు దీన్ని ఖండిస్తున్నాము. కాబట్టి తక్షణమే మరి ఈరోజు అవినీతి ఎస్ఓను విధుల నుండి తొలగించాలని చెప్పేసి మరి అవినీతికు వత్తాసు పలుకుతున్నటువంటి డిఈఓ గారు అదేవిధంగా జీసీడీఓ మేడం గారిని కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈరోజు డిఈఓ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. మరి శేఖర్ నాయుడు బీసీఎస్ఎస్టీ మన జిల్లా అధ్యక్షులు.